అమ్మకి నాకు మధ్య నిజాలు అబద్ధాలు ఏంటి? మనకి తెలిసిన వాటినే నిజాలు అనుకుంటాం, కానీ తెలియని నిజాలు, తెలుసుకోవాల్సిన నిజాలు కొన్నుంటాయండి. వాటి గురించి తెలుసుకోకపోతే జీవితం అంతా భ్రమల్లోనే గడిచిపోతుంది. అలా జరగకూడదని మీ అమ్మగారిని తీసుకొచ్చాను. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఒక విషయం చెప్పండి, మీకు ఉమాదేవి గారు ఏమవుతారు? చెప్పండి. ఆమె నన్ను దత్తత తీసుకున్నారన్న విషయం అందరికీ తెలుసు. తెలిసిన విషయాన్ని మళ్ళీ అడుగుతున్నావేంటి? అమ్మ అవుతుంది. నిజం చెప్పాలంటే అమ్మనే పదాన్ని పలకడం కూడా నాకు నచ్చదు మీనాక్షి. కానీ నాకు ఇష్టం లేని పదాన్ని మళ్ళీ మళ్ళీ పిలిచేలా చేసింది ఈ అమ్మ. అమ్మంటే ఇలా ఉండాలనిపించేలా నువ్వు నా మనసు మార్చావమ్మా. నువ్వు నాకు అమ్మ మాత్రమే కాదు, అమ్మ అనే పదానికి విలువని గౌరవాన్ని పెంచావు. నేను నీకేం కాకపోయినా నన్ను దత్తత తీసుకుని అమ్మ మనసు ఎంత గొప్పదో, అమ్మ ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో చూపించావు. నీలాంటి అమ్మ కోసం ఏం చేసినా అది తక్కువే అవుతుంది. నువ్వు చూపించే ప్రేమ ముందు నా జీవితం, ప్రాణం కూడా చాలా చిన్నదే అవుతుందమ్మా. అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారండి. అమ్మ ప్రేమ కోసం మీరెంతగా తప్పించిపోతున్నారో, అమ్మ ప్రేమ దొరికినందుకు మీరెంతగా ఆనందిస్తున్నారో నాకు అర్థమైంది. మీరెవరినైనా ప్రేమిస్తే ప్రేమ అన్న పదమే మిమ్మల్ని చూసి అసూయ పడేంతగా ప్రేమిస్తారు. విన్నారు కదత్తయ్య, మీ కొడుకు మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడో మీకు తెలిసింది కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్ భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,